హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చిక్కుడు గింజలతో కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చిక్కుడు గింజలండి. తెలుసు కదండి, మామూలుగా అనుములు అంటాము. మంచిగా చిక్కుడుకాయలు కూడా ఒలుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వాషబుల్ అయితే పక్క చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, దాన్ని సన్నగా తరుముకోవాలి. మరి రా ఉంటే కూడా బాగుండదు. తర్వాత తాలింపు కోసం ఒక 2-3 మిర్చి, దీంట్లో పొడి కారమే బాగుంటుందండి. తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో. ఇంకేముంది, స్టవ్ ఆన్ చేసేసి గ్యాస్ పెట్టేయాలి. దానిపైన తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉండనియండి, బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక మనం దాంట్లో జీలకర్ర ఇంకా ఆవాలు వేయాలి. ఇంకేంటి ఫ్లేవరింగ్ కోసం కరివేపాకు వేసేసి కలుపుకోవాలి. దాంట్లో ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 3 కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మిక్స్ థరోలీ. ఎందుకంటే కొంచెం గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టుకుంటే అంటుంది. సో అందుకే స్లిమ్లో పెట్టేసి మనం కలుపుకుంటూ ఉండాలండి. వీడియో మరీ లెంతీ అవుతుందని అనుకోకండి, చెప్పినట్టు చేస్తేనే మనకి కరెక్ట్ సెట్ అవుతుంది. దాంట్లో టర్మరిక్ పౌడర్, పసుపు వేయాలి. పసుపు ఏంటి, యాంటీసెప్టిక్, సో ఆల్సో కలరింగ్ ఏజెంట్ ఆల్సో, అది కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక మనము పక్కకు పెట్టుకున్న ఈ చిక్కుడు గింజల్ని కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత మనము ఈ ప్యాన్లో వేసేసుకోవాలండి. ప్యాన్లో వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ అయితే స్లిమ్లోనే పెట్టుకోవాలండి. ఫుల్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మాడిపోద్ది, మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇంకా ఏంటండి, చిక్కుడు గింజల వల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి. పల్లెటూరులో అయితే ప్రతి ఒక్క ఇంట్లో చిక్కుడు పప్పులు అయితే వేస్తూనే ఉంటారు. చూస్తున్నారు కదా, కలిపినాక మనము దానిపైన ఒక క్యాప్ పెట్టేసుకుని క్యాప్ పైన కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇట్లా ఉండడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుంది. మళ్ళీ అలాగే కింద అంటు అనేది అంటకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ చూడాలి. ఆ 5 మినిట్స్ తర్వాత తీసేసరికి కొంచెం ఉడికినట్టయితే అవుతున్నాయి, చూడండి ఏర్పడుతున్నాయి కదా. మనకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. మళ్ళీ కొంచెం ఇంకా తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకున్నాక కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకు సరిపడినంత కారం, మరి ఎక్కువ తినొద్దని చెప్పాను. కారం వల్ల, ఉప్పు వల్ల మనకి బీపీ అనేది ఈజీగా అటాక్ చేస్తుంది. సో అందుకే లిమిటెడ్. తర్వాత సాల్ట్ కూడా కొంచెం తక్కువనే వేసుకోండి, రుచికి సరిపడినంత. ఉప్పు కారం అయితే మొత్తానికి పనిచేయండి. చూస్తున్నారు కదా, అవి రెండు మనం క్వాంటిటీ యాడ్ చేసేసుకున్నాక మంచిగా వాటిని కలుపుకుంటూ ఉండాలి. మిశ్రమం మొత్తం కలిపేదాకా స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. ఫ్లేమ్ అయితే తక్కువనే ఉండాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కల్ని దీంట్లో వేసేసుకున్నాక మంచిగా దీన్ని కలిపేసి, దీనిపైన సేమ్ మళ్ళీ ఇంత ముందులాగా మనం క్యాప్ పెట్టేసుకొని దానిపైన వాటర్ పోసేసుకుని వండుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే టమాటా వేగానే కలిపేస్తే మనకు టమాటా అనేది సరిగ్గా ఉడకదు, కాబట్టి వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనబడుతుందో, చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. దీన్ని మనం వట్టే స్నాక్స్ ఐటెంలో కూడా తినచ్చు, రైస్తో కూడా తినచ్చు, చపాతీతో కూడా తినచ్చు అండి. చిక్కుడుకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. చూడండి, మనకు అసలు డ్రై ఉన్నా కూడా ఏం కాదు, కానీ కొంచెం ఉడికినట్టు కావాలంటే వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ వేసుకున్నా కూడా పల్చగా ఉంటుంది. సో వాటర్ అనేది లిమిటెడ్ అమౌంట్ కొంచెం మొత్తంలో వేసేసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కాసేపు అయ్యాక మనం చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది వేపర్ లేపంలో వచ్చేసి మనకు కర్రీ అనేది ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పైన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా క్యాప్ పెట్టడం వల్ల మనకు తొందరగా అనేది ఉడుకుతుందండి. చూస్తున్నారు కదా, మనకు ఉడికినట్టయితే ఈజీగా అర్థమైపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంతేనండి, నోరు నుంచి చిక్కుడు గింజల కర్రీ. థ్యాంక్ యూ.